భారతదేశంలో అనేక ప్రాంతాలని శత్రు దేశాలు ఎట్లా ఆక్రమించుకున్నాయి, లైక్ బాబర్లు అక్బర్లు ఎలా ఆక్రమించుకున్నారంటే భారత భూభాగంలోకి సైన్యం చొరబడింది, శత్రు సైన్యం సో ప్రాంతంలో ఉన్నటువంటి రాజ్యాన్ని కబళించింది అనగానే అది అక్కడెక్కడో సరిహద్దుల్లో అది కదా మనకేంట్లే అని ఇక్కడ ఊరుకున్నాం. ఆ తర్వాత ఇంకొక రాజుని చంపేసి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకుందన్నప్పుడు వాళ్ళది కదా మందాక లేదు కదా అనుకున్నాం. ఇట్లా మిగతా రాజులందరూ ఎవరికి వాళ్ళు వదిలేశారు. వీళ్ళల్లో వీళ్ళకున్న ఈర్ష్య అసూయల కారణం దాని పర్యవసానం ఇంకా కొంతమంది వాడితో కూడా చేతులు కలిపి పక్క రాజ్యాలు స్వాధీనానికి సహకరించారు. తద్వారా మన దేశంలో వెన్నుపోటుదారుల పుణ్యమని ఈ దేశం భరతమాత కాస్త దాస్య శృంఖలాల్లోకి వెళ్లాల్సి వచ్చింది. 700 సంవత్సరాలు విదేశీయులు ఈ దేశాన్ని పరిపాలించారు. ఇప్పుడు ప్రపంచం కూడా నాశనం కాకుండా ఉండాలంటే ప్రపంచమంతా ఒక్కటవ్వాలి. హౌతీ, హెజ్బుల్లా ఇట్లాగా తీవ్రవాద సంస్థలు, ప్రపంచ తీవ్రవాద సంస్థలంతా మత ప్రాతిపదికన ఒక్కటవుతున్నాయి. తమ మాట విననటువంటి దేశాల్లో చంపేసి మరి తమ మాట వినేలా చేసుకుంటున్నాయి. అదే సందర్భంలో క్రమంగా ప్రపంచ వాణిజ్యాన్ని స్తంభింప చేయడం లేదా ప్రపంచానికి సంబంధించినటువంటి కేబుల్స్, ఇంటర్నెట్ కేబుల్స్ని ధ్వంసం చేయడం లాంటి కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రపంచం మొత్తం మా చెప్పు చేతలో ఉండాలి లేదా మేము చెప్పినట్టు నడవాలనేటువంటి దిశకు వచ్చినాయి. ఇప్పటికైనా ప్రపంచం బుద్ధి తెచ్చుకుని ఇట్లాంటి దరిద్రుల్ని కనుక మొగ్గలోనే కాదు ఇప్పటికే మొగ్గయ్య నుంచి వాళ్ళు మొక్కయ్యారు, మాను కాకముందే ధ్వంసం చేయాల్సిన అవసరం ఉంది.